ప్రతి వారం కొత్త సినిమాల జాతర కొనసాగుతూనే ఉంది. ఈ వారం మార్చి 8న మహాశివరాత్రి కలిసి రావడంతో థియేటర్లలో సినిమాలకు పండుగ వాతావరణం నెలకొనబోతోంది. మహాశివరాత్రి కానుకగా థియేటర్లలో 3 చిత్రాలు అలరించడానికి సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఓ క్రేజీ మూవీ స్ట్రీమింగ్ అవ్వబోతోందనే న్యూస్ సినీ లవర్స్ ను తెగ ఎగ్జైట్ చేస్తోంది. ఈ వారం వస్తోన్న చిత్రాలలో ముందుగా చెప్పుకోవాల్సింది గోపీచంద్ భీమా. మాచో స్టార్ గోపీచంద్ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ సినిమాకి కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వం వహించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాలవికా శర్మ ఈ మూవీలో హీరోయిన్స్. ఇప్పటికే టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో భీమా మూవీపై పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. గోపీచంద్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న సరైన హిట్ భీమాతో లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు ఫ్యాన్స్. ఈ మహాశివరాత్రి కానుకగా మార్చి 8న యాక్షన్తో పాటు డెవోషనల్ టచ్తో భీమా అలరించడానికి ముస్తాబోతోంది. భీమాతో పాటు మరో మూవీ గామి కూడా మహాశివరాత్రి కానుకగా వస్తోంది. పాత్రల ఎంపికలో ఎంతో విభిన్నంగా దూసుకెళ్తోన్న విశ్వక్సేన్ నటించిన చిత్రం ఇది. ఇప్పటి వరకు ఎక్కువగా యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ లో నటించిన విశ్వక్సేన్ గామి సినిమాలో తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు. ఓ అఘోరా హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. చాందిని చౌదరి, ఎంజీ అభినయ ఇతర కీలక పాత్రలు పోషించారు. విద్యాధర్ కాగిత దర్శకుడుగా పరిచయం అవుతోన్న ఈ సినిమాని కార్తీక్ సబరీష్ నిర్మిస్తుండగా యువి క్రియేషన్స్ సమర్పిస్తోంది. భీమా, గామి చిత్రాలతో పాటు మలయాళం నుంచి ప్రేమలు చిత్రం కూడా మహాశివరాత్రి కానుకగా అనువాద రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ప్రేమలు సినిమా అదే టైటిల్తో మార్చి 8న తెలుగులో విడుదలవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రేమలు తెలుగు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. మహాశివరాత్రి కానుకగా థియేటర్లలో 3 కొత్త సినిమాలు విడుదలవుతుంటే ఓటీటీలోనూ క్రేజీ మూవీ హనుమాన్ స్ట్రీమింగ్ కి రెడీ అవ్వబోతోందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంక్రాంతి బరిలో వచ్చిన హనుమాన్ విడుదలై అప్పుడే 50 రోజులు పూర్తయింది. అసలు ఈ పాటికే ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సి ఉంది. థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగడంతో ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. లేటెస్ట్ గా హనుమాన్ సినిమా మార్చి 8న G5 వేదికగా స్ట్రీమ్ అవ్వబోతోందనే ప్రచారం జోరందుకుంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందట.